this is Priya. Welcome to KK9 News. హన్మకొండ జిల్లా హాసన్పర్తి మండలం వంగపహాడ్ రెవెన్యూ శివార్లోని చింతల్ చెరువు సంబంధించిన పంట కాలువలను కబ్జా చేసి కాంపౌండ్ వాల్ నిర్మించిన రిలీఫ్ హాస్పిటల్ డైరెక్టర్ తిప్పని రమేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అరికెల సుమన్ ప్రజావాణి కలెక్టర్కు ఫిర్యాదు చేసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ గత కొంతకాలంగా బలవంతంగా రైతుల నుండి భూములు కొనుగోలు చేసి మిగతా రైతుల పంటకు రావాల్సిన నీటి కాలువను కబ్జా చేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని దాదాపు 15 ఫీట్ల ఉన్న బొర్రె కాలువను కుదించి కనుమరుగు చేశారని ప్రతిమ రిలీఫ్ మెడికల్ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి అని కోరారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీడియా సమావేశానికి నమస్కారం. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాది వంగపాడు గ్రామము. నా పేరు అరికెల సుమన్, 2వ డివిజన్. నేను ఎస్ఎస్ఎల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిని. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఎంతో మంచి ఒక హైడ్రా అని తీసుకొచ్చి రాష్ట్రంలో హైదరాబాద్లో చేస్తూ ఉన్న పనులను దృష్టిలో పెట్టుకొని ఇకనైనా మారుతారేమో అనుకుంటే మా వంగపాడు దగ్గరలో ఉన్న రిలీఫ్ హాస్పిటల్ యాజమాన్యం తిప్పని రమేష్ కుమార్ సారు తన పక్కపొండి పొలాలు ఉంటాయి కానీ సరే ఆయన మా ఊరు పక్కన ఒక హాస్పిటల్ కట్టుకున్నాడు, బీద వాళ్ళకి సేవ చేస్తాను అంటే సంతోషంగా ఉన్నది, ఒక మెడికల్ కాలేజ్ వస్తుందంటే ఇంకా సంతోషంగా ఉన్నది. కానీ దాని వలన తన దగ్గర తనకు భూములు అమ్ముతలేరు అనే ఒక దురుద్దేశంతో తను పొలాల్లోకి పోయే నీళ్లను, చెరువు నుంచి వచ్చే కాలువలను దాన్ని మూయడం తనకి ఏం హక్కు ఉన్నది? చెరువు నుంచి వెళ్ళి చింతల చెరువు అనే ఒక చెరువు, దాని పరిధిలో దాని కిందికి వెళ్ళి ఒక తూము ఉంటుంది, ఒక మత్తడి ఉంటుంది. మినిమం దాని కాలువ వెడల్పు ఒక 8-10 నుంచి ఒక ఫీట్లు ఉంటుంది. తర్వాత తూము నుంచి వెళ్ళి ఒక 3 నుంచి 4 ఫీట్ల దారి ఉంటుంది. అంటే ఆ కాలువలు మూసేసి తన చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి దాన్ని మొత్తము ఏమవుతుందంటే ఆ నీళ్లను హాస్పిటల్ నుంచి వచ్చే మలిన పదార్థాలు, హాస్పిటల్ నుంచి వచ్చే మురుగు నీళ్లు ఆ పొలాలలో పంపిస్తూ ఉన్నారు. అంటే దాన్ని బట్టి ఈ రైతులు ఏం చేస్తారు? ఆ పొలాల దగ్గరికి సార్ ఏం సార్ మా దగ్గర పోతానంటే అంటే అమ్మాలని, వాళ్ళ భూములు అమ్మాలని ఇంటర్నల్గా వాళ్ళని ఒక బ్లాక్ మెయిలింగ్ చేయడం సార్కు సరిపోదు. ఎందుకంటే తను చేసే వృత్తి వైద్య వృత్తులు చేసేటోళ్ళు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయరు. నిజానికి సార్ చేసేది ఏంటంటే మరి ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను అనుకోవాలా, లేకపోతే వైద్య వృత్తి సేవ మనస్ఫూర్తి చేస్తాను అనుకోవాలా మాకు అర్థం కావట్లేదు. కానీ నేను సార్ దగ్గరికి నన్ను పిలిచినప్పుడు, నేను వెళ్ళినప్పుడు తను నాతోటి సార్ ఏంది కాలువల విషయం మాట్లాడకుండా నా పర్సనల్ విషయం మాట్లాడుతూ ఉన్నాడు. నా పర్సనల్ విషయం, నువ్వేం పొలిటికల్ లీడర్వా? అవి ఆయనకు అవసరం లేదు కదా. తనకు వచ్చే సమస్య ఏంది? రైతులు నాకు చెప్పినప్పుడు నేను తనను అడిగినప్పుడు ఆ విషయంలో చేయాలి. అది చేద్దామయ్యా, లేదు ఇది సంగతి అయ్యా, గత సంగతి అయ్యా, అది కాదు అక్కడ మాట్లాడేది. అతను తన పర్సనల్ విషయం ఇస్తూ ఉన్నాడు, ఏదో హాస్పిటల్ విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. మీ ఊళ్ళో నేను ఇంతమందికి నేను సేవ చేస్తానా, ఇంతమందికి నేను ఉద్యోగం ఇచ్చిన. ఏం ఉద్యోగం ఇచ్చింది సార్ మీరు మా ఊరోళ్ళకి? నేను ఒక సర్టిఫికేట్ అది సిఆర్ఏ చేసి నేను ఒక ట్రైనరు, రేడియోగ్రాఫర్ని. నేను 3 కిలోమీటర్లు ఉన్న నాకే నువ్వు ఉద్యోగం వేయలేదు. నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు ఏం తెలుసా? మా ఊరికి స్వీపర్ ఉద్యోగాలు ఇచ్చినావు, 4th క్లాస్ ఉద్యోగాలు ఇచ్చినావు. మాకు ఏ ఇన్ఛార్జ్ చేయలేదు. మా ఊర్లో ఎంతోమంది పెయింటర్లు ఉంటారు, ఎంతోమంది ప్లంబర్లు ఉంటారు, ఎంతోమంది టైల్స్ వర్కర్లు ఉంటారు. ఎవరికైనా ఒక వర్క్ ఇచ్చినావు నువ్వు? బయట వాళ్ళకి ఇచ్చినావు, వేరే రాష్ట్ర వాళ్ళకి ఇచ్చినావు. అంటే నీ కింద మేము ఒక ఊడదానికి మాత్రమే పనిచేస్తాం. మా వంగపాడు గ్రామస్తులు మీకు ఏమన్నా అంటే ఒకటే మాట అంటాడు, నేను మీ ఊళ్ళకు 150 మంది 200 మందికి నేను చేసినాయా, నన్ను అందరు దండం పెట్టి నీ దగ్గర దండం పెట్టాడు. ఎవరు తెలుసా? నీకు భూములు అమ్మే కమిషన్ తీసుకునే బ్రోకర్లు నీకు దండం పెట్టేది. నిజమైన ఎవరు నీకు నమ్మస పెట్టాడు? నీ మీద ఒక ఎలిగేషన్ వచ్చింది. గతంలో పొన్న లక్ష్మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వు వంగపాడుకు వచ్చే రోడ్డును మార్పించి నీ సహస్ర కాలేజీ ముందు నుంచి వస్తుంది అంటే ఈ రోడ్డు ఒక వంగపాడు పోతుందంటే వంగపాడులో వేషాలు ఉంటారు. వంగపాడులో ఈ రోడ్డు పోతే నాకు ఎవరు ఈ రేపటికల్లా ఎలాంటి అభివృద్ధి జరగదనే ఉద్దేశంతో ఆ రోడ్డు మార్పించిన ఘనత నీకుంది సార్. నువ్వు చేసిన అభివృద్ధి ఏం లేదు మా ఊరుకు. నీ వలన ఈరోజు రైతులు అసలు అమ్ముకుంటారు కాదు, వాళ్ళ ల్యాండ్స్ నీ కింద చేసే బ్రోకర్ల వల్ల ల్యాండ్ను నయానో భయానో వాళ్ళకి ఆశ చూపెట్టి వాళ్ళ దగ్గర కొన్నావు నువ్వు భూమి. మనస్ఫూర్తిగా అమ్ముకున్న వాళ్ళు ఎవరు లేరు. సరే అమ్ముకోవచ్చు, ఏదో రూపాయి ఎత్తుంది కదా, బయట రూపాయి 2 రూపాయలు ఎత్తుంది, అమ్ముకోవచ్చు. నీ పన్ను చేసుకో. నువ్వు ఎవరు కాలువలు మూయడానికి
గవర్నమెంట్కు వచ్చే కాలువలు మూయడానికి నువ్వెవరు? నీ కిందికి వెళ్ళి పోయే బరాబర్ కాలువలు తీయాలి. నీవు కాంపౌండ్ వాళ్ళు కట్టిన మధ్యలోకి వెళ్ళి ఉన్నాయి కాలువలు, అవి బరాబర్ తీయాలి. తీసేంత వరకు ఈరోజు కలెక్టర్ని కలిసినాం, రేపు ఇంకెక్కడికైనా కలుస్తాం. నేను ఈ విషయం ఎలుగెత్తి లేచినప్పుడు నా ప్రజలు నాతో ఉండేవాళ్ళు, అన్న మేమొస్తాం అద్దురాబాయ్ మీరు రావడం వల్ల మా ఊర్లో ఉన్న వాళ్ళే నీ కింది చెంచాలు వాళ్ళను మానసికంగా తర్వాత వివిధ రకాలుగా వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసే తత్వం వస్తూ ఉన్నది. అయ్యో నా వల్ల ఎందుకు ఇబ్బంది కావాలని చెప్పేసి నేను ఒక్కనే రావడం జరిగింది. ఈరోజు వస్తారు, టైం చూసి ఖచ్చితంగా వస్తారు. ఎక్కడికి రావాలో అక్కడికి వస్తారు, రైతులు వస్తారు, గ్రామస్తులు వస్తారు. ఎప్పుడు టైం చూస్తూ ఉన్నాం. నీవు స్పందించకపోతే, అధికారులు స్పందించకపోతే, అక్కడ యథావిధిగా కాలువ తీయకపోతే తదుపరి కార్యక్రమాలు ఏది ఉన్నా రమేష్ కుమారే బాధ్యత వహిస్తాడు.